వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ కోసం మీరు ఆన్లైన్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోసం హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మీ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సిడిపిఓ గ్రూప్స్కి సంబంధించినటువంటి కోచింగ్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించిన క్లాసెస్ కూడా ఐకాన్ ఇండియా దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మీకు కావాలి అని అనుకుంటే మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. సో 2022కి సంబంధించినటువంటి మేజర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు ఈ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని అంశాలని కూడా అందుబాటులో ఉన్నటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. సో మరి ఈ కరెంట్ అఫైర్స్లో మనం ముందుగా దేనిని గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే క్యాబినెట్ నిర్ణయం లేదా క్యాబినెట్ డిసిషన్. ఏమంటున్నాం? క్యాబినెట్ నిర్ణయం అని చెప్పేసి అంటున్నాం. సో ఈ క్యాబినెట్ నిర్ణయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ నిర్ణయాలే తర్వాత అమలవుతాయి దేశంలో విధానాలుగా, పాలసీస్గా, అగ్రిమెంట్స్గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఒక అగ్రిమెంట్ కోసం క్యాబినెట్ నిర్ణయం అనేది జరిగింది. ఏం జరిగింది? క్యాబినెట్ నిర్ణయం అనేది జరిగింది. దేనికోసం అని అంటున్నాం? జీవ వైవిధ్యానికి సంబంధించి, జీవ వైవిధ్యం అలాగే సరిహద్దు భద్రతకి సంబంధించి. మరొకటి ఏమంటున్నాం? సరిహద్దు భద్రతకి సంబంధించి. మరి ఏ దేశంతో జీవ వైవిధ్యం అలాగే సరిహద్దు భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతా ఉన్నాం. ఏమంటున్నాం? సరిహద్దు భద్రత అని అంటున్నాం. సో మరి ఏ దేశంతో భారత్ జీవ వైవిధ్యం కోసం అలాగే సరిహద్దు భద్రత కోసం క్యాబినెట్ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది, కేంద్ర మంత్రిమండలి ఆమోదం అనేది తెలపడం జరిగింది అనేది మన కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబడింది, అది క్యాబినెట్కి సంబంధించి అని అంటున్నాం. ఈ క్యాబినెట్ నిర్ణయం కాస్త ఎంఓయుగా, ఏమంటాం? ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగితే అప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశంగా మారుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎంఓయు కోసం క్యాబినెట్ నిర్ణయం జరిగింది అని అంటున్నాం. ఈ నిర్ణయం జీవ వైవిధ్యం కోసం, సరిహద్దు భద్రత కోసం జరిగింది అని అంటున్నాం. మరి ఏ దేశంతో భారతదేశం జీవ వైవిధ్యం, సరిహద్దు భద్రత కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అంటే నేపాల్ దేశం కోసం. ఏ దేశం అంటున్నాం? నేపాల్ కోసం. ఇప్పుడు నేపాల్కి భారత్కి మధ్యన ఒక ఎంఓయు అనేది కుదురుతూ ఉంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకుంటే ఒప్పందం, ద్వైపాక్షిక ఒప్పందం అనేది కుదురుతూ ఉంది. దానికి సంబంధించే ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఏ దేశంతో జీవ వైవిధ్యం, సరిహద్దు భద్రత కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. ఫ్యూచర్లో ఏమడుగుతారు అని అంటే ఇటీవల జీవ వైవిధ్యం, సరిహద్దు భద్రతకి సంబంధించి ఏ దేశంతో భారత్కి ఎంఓయు కుదిరింది, భారత్ ఏ దేశంతో ఎంఓయు చేసుకుంది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి దేశం పేరు నేపాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ నేపాల్ అనేది భారతదేశంతో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటా ఉంది అని అంటే 1850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటా ఉంది. ఎంత అని అంటున్నాం? 1850. 1850 కిలోమీటర్ల మేర నేపాల్ సరిహద్దు భారతదేశంతో ఉన్నది అని చెప్తా ఉన్నాం. మరి ఈ సరిహద్దు వెంబడి ఎన్ని రాష్ట్రాలు నేపాల్ దేశంతో, భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ని రాష్ట్రాలు ఈ సరిహద్దును పంచుకుంటున్నాయి? 1850 కిలోమీటర్లకి సంబంధించినటువంటి సరిహద్దును భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఏ రాష్ట్రాలు పంచుకుంటా ఉన్నాయి అని అంటే ఒకటి ఉత్తరాఖండ్, అలాగే ఉత్తరప్రదేశ్, యూపీ, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, వీటితో పాటు బీహార్, ఏది అని అంటున్నాం? బీహార్, అలాగే సిక్కిం. సో ఈ రాష్ట్రాలు అనేవి సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చండి, నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏవి? సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, నేషనల్ జాగ్రఫీకి సంబంధించి.
సో ఏ రాష్ట్రాలు అంటున్నాం? ఉత్తరాఖండ్ అంటున్నాం, ఉత్తరప్రదేశ్ అంటున్నాం, వెస్ట్ బెంగాల్ అంటున్నాం, బీహార్ అంటున్నాం, సిక్కిం అంటున్నాం. ఓకేనా? సో ఇలా ఈ 5 రాష్ట్రాలు మొత్తం 1850 కిలోమీటర్ల దూరాన్ని సరిహద్దుని భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు నేపాల్ దేశంతో పాల్పంచుకుంటా ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలకి సంబంధించి ఉన్నటువంటి జీవ వైవిధ్యం, సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని, అలాగే ఈ సరిహద్దు రాష్ట్రాలకి సంబంధించి నేపాల్తో భద్రతాపరమైనటువంటి అంశాలలో కూడా పటిష్టత పెంచాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకోసం తీసుకుంది క్యాబినెట్ నిర్ణయం అంటే జీవా వైవిధ్యం, సరిహద్దు భద్రత. దీనికి సంబంధించిన ఒప్పందం నేపాల్తో జరిగిందా లేదా అంటే జరగలేదు. జరిగేందుకోసం అని చెప్పేసి భారత కేంద్ర మంత్రి మండలి అనేది ఆమోదం తెలిపింది. సో ఎందుకు మరి మంత్రి మండలి ఆమోదం తెలిపితే దీన్ని మనం డిస్కస్ చేయాలా కరెంట్ అఫైర్స్లో అంటే, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది కేంద్ర మంత్రి మండలి కాబట్టి సో ఈ నిర్ణయం అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ నిర్ణయం కాస్త MOU అవుతుంది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా నేషనల్, ఇంటర్నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని అంటున్నాం. నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మనం మరొక టాపిక్ని డిస్కస్ చేద్దాం. మరొక టాపిక్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి హ్యూమన్ ప్యాపిలో వైరస్ గురించి మాట్లాడదాం. ఇగో సైన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్. సో ఇప్పుడు ఏమంటున్నాం? హ్యూమన్ ప్యాపిలో వైరస్ అని అంటున్నాం. హ్యూమన్ ప్యాపిలో వైరస్, హ్యూమన్ ప్యాపిలో వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్ని ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ HPV అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందో ఎగ్జామినేషన్లో చెప్తా ఫస్ట్. సో మనం రాయబోయేటువంటి ప్రతి ప్రభుత్వ ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ 1లో 3 థర్డ్ పాయింట్గా అడుగుతున్నటువంటి సిలబస్ ఇది. ఏమని అడుగుతున్నారు అని అంటే, ఏదైతే ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడతలేం కానీ సైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో అదే హ్యూమన్ ప్యాపిలో వైరస్ HPV. ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనేది దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనేది గర్భాశయ క్యాన్సర్కి సంబంధించింది. ఏమంటున్నాం? గర్భాశయ క్యాన్సర్కి సంబంధించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ గర్భాశయ క్యాన్సర్కి సంబంధించినటువంటి హ్యూమన్ ప్యాపిలో వైరస్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారండి. ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే 1.25 లక్షల మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి డేటా చెప్తా ఉంది. సార్ మరి దీనికి మందు లేదా సార్? గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి హ్యూమన్ ప్యాపిలో వైరస్ వస్తే చనిపోవాల్సిందేనా అని అంటే చాలామంది కూడా చనిపోతూ ఉన్నారండి. సో ఇలా చనిపోయేటువంటి వారికి సంబంధించి మరి ఏం టీకా కానీ వ్యాక్సిన్ కానీ లేదా అని అంటే ఇప్పటి వరకు దేశీయంగా తయారు చేసినటువంటి టీకా అనేది లేదు, వ్యాక్సిన్ అనేది లేదు. కానీ ఫ్యూచర్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ ఎండ్ కల్లా ఏం తీసుకొస్తున్నారు అని అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ని అంతమొందించేందుకు సంబంధించి వ్యాక్సిన్ తీసుకురావడం జరుగుతూ ఉంది, టీకా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో దాన్ని ఏమంటున్నాము అని అంటే సెర్వావాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? ఈ టీకాను సెర్వావాక్ అని అంటున్నాం. ఇంకో ఇది కరెంట్ అఫైర్స్లో. అలాగే లేటెస్ట్ ఇండియా అచీవ్మెంట్స్కి సంబంధించి సెర్వావాక్ టీకా లేదా వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దీనికి సంబంధించి ఈ సెర్వావాక్ టీకా అనేది ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్కి సంబంధించి గర్భాశయ క్యాన్సర్ని అంతమొందించేందుకోసం అని చెప్పేసి దేశీయంగా తయారు చేసినటువంటి టీకా. సో ఇది మొట్టమొదటిసారి దేశీయంగా తయారు చేసినటువంటి టీకా అని అంటున్నాం. సో ఇది దేశీయంగా తయారు చేసినటువంటి టీకా, దేశీయ టీకా లేదా స్వదేశీ టీకా. మరి ఎవరు దీన్ని రూపొందించడం జరిగింది అని అంటే సీరం ఇన్స్టిట్యూట్ పూణే వారు దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఎవరు అని అంటున్నాం? సీరం ఇన్స్టిట్యూట్. సో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ని కోవిడ్ కోసం తీసుకురావడం జరిగింది, COVID-19 కోసం. సీరం ఇన్స్టిట్యూట్ దీన్ని తయారు చేయడం జరిగింది అని అంటున్నాం. సో సీరం ఇన్స్టిట్యూట్ ఇటీవల హ్యూమన్ ప్యాపిలో వైరస్ కోసం
తీసుకొచ్చినటువంటి టీకా పేరు ఏంటి అని అడుగుతాడు రేపు. అడిగితే సెర్వావాక్ అని చెప్పేసి చెప్పాలి. మరి ఇది స్వదేశంగా తయారు చేస్తున్నారా, విదేశాలలో తయారు చేస్తున్నారా అంటే స్వదేశంగా తయారు చేస్తున్నారు. ఈ టీకా యొక్క పని ఏంటి అని అంటే గర్భాశయ క్యాన్సర్ని ఇది అంతమొందించగలుగుతుంది అని అంటున్నాం. మరి స్వదేశంగా తయారు చేయబడుతున్నటువంటి టీకా కాబట్టి ఈ టీకా ద్వారా ఈ టీకా అనేది ఎంతకు లభిస్తుంది సార్ మార్కెట్లో అని అంటే 200 నుంచి 400 రూపాయల వరకు దీని ధర ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. మరి భారతదేశంలో ఒక టీకా కానీ ఒక మెడిసిన్ కానీ ఇతర ఏదైనా కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల కోసం మార్కెట్లోకి వచ్చేటప్పుడు దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సెర్వావాక్ని ఎవరైనా అప్రూవల్ చేశారా అని అంటే ఈ జూలై 2022లో ఎప్పుడు అని అంటున్నాం, జూలై 2022లోనే 2022లో దీన్ని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమంటున్నాం, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదం తెలపడం జరిగింది. మీరు సీరం ఇన్స్టిట్యూట్ మీరు సెర్వావాక్ని తయారు చేశారు కదా, దీన్ని మార్కెట్లో అమ్ముకోండి అని చెప్పేసి ఎవరు చెప్పినారు అని అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పింది అని అంటున్నాం, జూలై 2022. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఇట్లా కూడా అడగవచ్చు. ఎలా అడగవచ్చు అని అంటే ఇటీవల మార్కెట్లోకి వచ్చినటువంటి సెర్వావాక్ అనేది గర్భాశయ క్యాన్సర్కి పనిచేస్తుంది, దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఆమోదం తెలిపింది అని అడుగుతాడు. జూలై 2022 అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పాలి. దెన్ లేదు అని అంటే జూలై 2022లో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా గర్భాశయ క్యాన్సర్ కోసం ఏ టీకాని ఆమోదించింది అని అంటాడు, సెర్వావాక్ అనాలి. సో ఈ సెర్వావాక్ అనేది హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ పైన అద్భుతంగా పనిచేయబోతా ఉంది. మరి ఈ హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనేది ఎన్ని వైరస్ల కలయిక అంటే ఒక 150 కంటే ఎక్కువ, ఎంత అంటున్నాం, 150 కంటే ఎక్కువ వైరస్ల కలయిక అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎన్ని వైరస్ల కంటే ఎక్కువ అంటున్నాం, 150 కంటే ఎక్కువ వైరస్ల కలయిక అని అంటున్నాం. మనం మాట్లాడుతున్నటువంటి హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి సంబంధించి 15 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వారికి దీని అటాక్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలా గర్భాశయ క్యాన్సర్తో చనిపోతున్నటువంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్. అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్కి సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ప్రతి సంవత్సరం గర్భాశయ క్యాన్సర్ ద్వారా జరుగుతున్నటువంటి సుమారు 75,000 మరణాలని కూడా ఈ టీకా ద్వారా ఆపబోతా ఉన్నాం. సో ఇప్పుడు మనం గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడినాం. ఇగో ఈ ఏడాది 1.25 lakhsకి సంబంధించినటువంటి సుమారు 125 లక్షలకి సంబంధించినటువంటి జనాభా ఈ గర్భాశయ క్యాన్సర్ వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందులో ఎంత అని అంటే సుమారు 75,000 మంది మరణిస్తూ ఉన్నారు అని అంటున్నాం. ఇలా మరణించేటువంటి వారికి ఇప్పుడు సెర్వావాక్ అనేది అద్భుతంగా ఔషధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో దీని నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి మాట్లాడదాం. సో ఈ భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి మీ అందరికీ తెలుసు, ఇటీవల అంటే సెప్టెంబర్ 5 నుంచి మన దేశంలో ఎవరు పర్యటిస్తూ ఉన్నారు అని అంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా మేడం గారు పర్యటిస్తూ ఉన్నారు. ఎవరు అని అంటున్నాం, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎవరు అని అంటున్నాం, షేక్ హసీనా గారు మన భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈ పర్యటనలో భాగంగా మొదటిసారి భారతదేశానికి ఇప్పుడు సెప్టెంబర్ 5న వచ్చింది, మొన్న సెప్టెంబర్ 5 నుంచి పర్యటిస్తూ ఉంది అని అంటున్నాం. సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు 5 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు ఎవరితో సమావేశమైంది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్గా ఉన్నటువంటి జైశంకర్ గారితోటి
ఈమె సమావేశం కావడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? భారత విదేశాంగ మంత్రికి సంబంధించి జైశంకర్ గారు అని అంటున్నాం. ఫస్ట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా కలవడం జరిగింది. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన దేశానికి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించి ఒక ఉపయోగకరమైనటువంటి 7 ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఎన్ని ఒప్పందాలను చేసుకున్నారు అని అంటున్నాం? 7 ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సో ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని భారత్లో పర్యటించినప్పుడు భారత్ మధ్యన ఎన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినాయి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి సమక్షంలో అంటే 7 ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి జరిగినాయి అని చెప్పేసి మనం చెప్పాలి. ఎన్ని అని అంటున్నాం? 7 ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి జరిగినాయి అని అంటున్నాం. ఓకేనా? మరి ఇలా జరిగినటువంటి ఈ ఒప్పందాలు దేనికి సంబంధించి అని అంటే నదీ జలాలకి సంబంధించి జరిగినాయి. కుషియారా నది అనేది ఉంది ఇరు దేశాల మధ్యన. సో నదీ జలాలకి సంబంధించి అని అంటున్నాం. ఈ నదీ జలాలకు సంబంధించి కుషియారా నది నీటిని పంచుకునేందుకు సంబంధించి ఈ ఒప్పందంలో సంతకం చేయడం జరిగింది. అలాగే అంతరిక్షానికి సంబంధించినటువంటి సహకారం భారత్ నుంచి కోరింది. ఏం కోరారు అని అంటున్నాం? అంతరిక్ష సహకారం అనేది ఎవరు కోరిరు అని అంటే బంగ్లాదేశ్ కోరింది భారత్ నుంచి. అలాగే నెక్స్ట్ మరొక అంశం ఏంటి అని అంటే సరుకు రవాణాకి సంబంధించినటువంటి అంశాలలో కూడా సహకార ఒప్పందాలు జరిగాయి. సో సరుకు రవాణాకి సంబంధించి రైల్వేలకి సంబంధించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రైల్వే ఏదైతే ఉందో వారికి సంబంధించి సరుకు రవాణాకి సంబంధించి ఆ రైల్వేలకి వాడేటువంటి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ పైన కూడా ఈ సమావేశంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమంటున్నాం? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేశారు. ఇక దీంతో పాటు నెక్స్ట్ మరొక అంశం ఏమంటున్నాము అని అంటే మైత్రి సూపర్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి నిర్మిస్తూ ఉన్నారండి బంగ్లాదేశ్లో. మైత్రి పేరుతోటి ఒక పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి థర్మల్ పవర్ కోసం ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందంలో సంతకం అనేది చేయడం జరిగింది. అలాగే రక్షణ సహకారం అనేది కూడా చేసుకోవడం జరిగింది. రక్షణ సహకారం అనేది కూడా జరిగింది అని అంటున్నాం. ఈ రక్షణ సహకారంతో పాటు ఏమంటున్నాము అని అంటే ఏదైతే రుణాలు అడ్వాన్స్లు అంటే రుణాలకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది కూడా ఇరు దేశాల మధ్యన జరిగింది. సో ఇది బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ ప్రధాని గారు భారత్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి ఒప్పందాలు అని అంటున్నాం. క్వశ్చన్లో ఇలా అడగవచ్చు, ఇటీవల ఎన్ని ఒప్పందాలు జరిగినాయి అని అడుగుతారు. లేకపోతే ఇదే సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు భారతదేశంలో ఎవరు పర్యటించారు, ఏ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని పర్యటించారు అని అంటారు. సో ఇలా ఈ పాయింట్స్ని గుర్తుంచుకోకున్నా 7 ఒప్పందాలు కుదిరినాయి. సో మన దేశంలో సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు పర్యటన చేసిర్రు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఎక్సర్సైజ్ సినర్జీ గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నాం? ఎక్సర్సైజ్ సినర్జీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ ఎక్సర్సైజ్ సినర్జీ అనేది దేనికి సంబంధించింది అని అంటే సైబర్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. సో సైబర్ భద్రతకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి సైబర్ భద్రతకి సంబంధించి ఏమంటున్నాం? ఎక్సర్సైజ్ సినర్జీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎక్సర్సైజ్ సినర్జీ. సో ఈ ఎక్సర్సైజ్ సినర్జీని ఎవరు నిర్వహించారు అని అంటే భారత్ నిర్వహించడం జరిగింది. భారత్కి సంబంధించినటువంటి ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఎవరు అని అంటున్నాం? ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఎవరి సహకారం తీసుకుంది అని అంటే సింగపూర్ సహకారం తీసుకొని
13 దేశాలతో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇగో ఈ సినర్జీ అనేటువంటి సమావేశాన్ని నిర్వహించింది. సినర్జీ అనే ఎక్సర్సైజ్ అంటే 13 దేశాలతోటి మన మీద ఏమైనా సైబర్ అటాక్స్ జరిగితే వాటిని ఎలా అడ్డుకోగలగాలి అనేటువంటి అంశాల కోసం సింగపూర్ సహకారం తీసుకొని ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది సినర్జీ అనేటువంటి ఎక్సర్సైజ్ని నిర్వహించింది అని అంటున్నాం. ఇటీవల సినర్జీ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది అని అంటే యుద్ధానికి, నావికా దళానికి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటిది కాదు. మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇగో ఆర్మీ రిలేటెడ్, నేవీ రిలేటెడ్, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాం. సో అలాంటిది కాకుండా సైబర్ భద్రతకి సంబంధించినటువంటిదే సినర్జీ ఎక్సర్సైజ్. సో ఈ సినర్జీ ఎక్సర్సైజ్ని ఎవరు నిర్వహించారు అని అంటున్నాం? ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది నిర్వహించడం జరిగింది. సో మరి ఇలా నిర్వహించినటువంటి ఈ ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 2004లో ఇది భారతదేశానికి సంబంధించి జాతీయ నోడల్ అంటే నేషనల్ నోడల్ దానిగా ఏర్పాటు చేయడం జరిగింది 2004లో. సో మరి ఇది ఏ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తూ ఉంది అని అంటే సెంట్రల్ ఐటీ మినిస్ట్రీ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. మరి భారతదేశానికి సంబంధించి ఈ ఐటీకి సంబంధించినటువంటి చట్టాన్ని ఎప్పుడు సవరించారు అని అంటే 2008లో సవరణ చట్టం వచ్చింది. ఈ సవరణ చట్టం ఆధారంగా ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి 2008 ఐటీ సవరణ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి సంబంధించి 70B అనేటువంటి సెక్షన్ దీని వర్క్స్ గురించి చెప్తా ఉంది. ఇక దీనికి సంబంధించి రాన్సమ్ వేర్ ఏదైతే సైబర్ అటాక్స్కి సంబంధించి రాన్సమ్ వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకోవడానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. మరి దీనికి థీమ్ని కూడా తీసుకోవడం జరిగింది. థీమ్ ఏంటి అని అంటే బిల్డింగ్ నెట్వర్క్ రెసిలియన్సీ టు ఏమంటున్నాం? బిల్డింగ్ నెట్వర్క్ resilience to counter ransomware attacks అని అంటున్నాం. ఏమంటున్నాం? ransomware attacks అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో థీమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి సైబర్ భద్రతకి సంబంధించి ఎక్సర్సైజ్ సినర్జీ థీమ్ ఏంటి అని అంటాడు? బిల్డింగ్ నెట్వర్క్ రెసిలియన్సీ టు కౌంటర్ ర్యాన్సమ్వేర్ అటాక్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ థీమ్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ సినర్జీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని గురించి కూడా మీరు సైబర్ అటాక్స్ అలాగే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవడం మంచిది. ఇటీవల ఈ ఎక్సర్సైజ్ జరిగిందా లేదంటే జరిగింది. సింగపూర్ సహకారంతో భారత్లో ఉన్నటువంటి ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది దీన్ని నిర్వహించింది అని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు అందిస్తున్నటువంటి అంశాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరింత కాంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.